చెప్పండి. నమస్కారం అండి. నా పేరు వెన్నుకోట సత్యనారాయణ. నా హాబీ నటన, రచన. విశాఖపట్నం. నా సెల్ నెంబర్ 9440993325. ఇప్పుడు నేను చెప్పబోయే డైలాగ్. నేను ఒక రోజు కూలీని, నా భార్యతోటి, నా కూతురితోటి. ఏమేమి నచ్చిమి తొంగున్నావేటే? నువ్వు పనిలో కొత్తగా రావని మేస్త్రి అడిగినాడే. పనిలోకి వస్తామని చెప్పినాను, కానీ నువ్వు పనిలోకి రాలేదు. ఇంటికి వచ్చి చూస్తే తొంగురున్నావు. ఏమి ఒంట్లో బాగానేదా? ఏంటే ఎంగిలి పడ్డావని ఏదా? ఏంటి నేను మాట్లాడుతున్నాను సమాధానం చెప్పబెట్టే? ఓ ఉదయం చెప్పేవు నీ కూతురి గురించి. అదా లే, కాలేజీ అన్న తర్వాత అలాంటి అని మామూలునే. వాటి కోసం నువ్వు తిండి తెప్పలు లేకుండా తొంగుంటి ఎలాగా? తెల్లారు లెగితే మనం కూలికి వెళ్ళాలి. కూలికి వెళ్తేనే కానీ జరగదు. నెగు నెగిసి ఎంగిలిపడు నెగు ఉండే నీ కూతురు కాలేజీ నుంచి వచ్చినట్టుంది. తలుపు సప్పుడేమైంది. నేను అడుగుతాను, నువ్వు అలాగే తొంగురుండు. అమ్మ భారతయే, కాలేజీ నుంచినే వస్తున్నావు. అసలు నిన్ను ఎందుకు చదువుతున్నావు అని నీకేమైనా తెలుసా? ఏటమ్మా, మీ అమ్మలాగా నాలాగా కూలీ నాలి చేయకుండా ఫ్యాన్ కింద దర్జా కుర్చీలు కూర్చుని ఉద్యోగం చేస్తే చూడాలని మీ అమ్మ కోరిక. అందుకని నేను చదివిస్తుంటే నువ్వేమో కాలేజీకి వెళ్ళి గెదవేస్తలేస్తున్నావట. ఇదేమైనా బాగుందా చెప్పే? లే, మీ అమ్మ నేను సంపాదించిన సంపాదనతో రోజు చికెన్లు మటన్లు తినకామే, కానీ నీకోసమని చార్నీళ్ళు తాగి గంజి నీళ్ళు తాగి డబ్బులు కూడబెట్టి కాలేజీకి పంపించి ఫీజులు కట్టి చదివిస్తున్నావే. నువ్వేమో చేస్తున్న పని బాగానేదే, మంచిది కాదే. ఇదే మీ అమ్మ అంటే నాకు ప్రాణమే. నీ సంగతి తెలిసి అది తిండి తెప్పలు లేకుండా తొంగున్నదే. నీ దానికి ఏదైనా జరగకూడదు జరిగితే మీ నాన్న కూడా ఉండడే. నువ్వు ఒంటరిదాను అయిపోతావే. అయినా నిన్నేమడిగేవే? పరువులు పైపన్నావా, బాధ్యతలు పైపన్నావా? చదువుకుంటే ఉద్యోగం వస్తే మంచి మొగ్గుడు నీకు వచ్చాడికేదే, నీ జీవితం బాగుంటుంది. అదే మా కోరికే. మా కడుపుని పుట్టి మమ్మల్ని ఎందుకు ఏడుపుతారు? అయ్యో.